నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. రాష్ట్ర ఆక్వా రంగం పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు నిరసన ర్యాలీ చేశారు. ఆక్వా రైతులకు మద్దతుగా మేతల దుకాణాలు మూసివేశారు. కేవలం ఇన్వాయిస్ మీద మాత్రమే ఆక్వా మేతల ధరలు తగ్గించారని, అలా కాకుండా ఎంఆర్పీ మీద తగ్గిస్తే తమకు మేలు జరుగుతుందని ఆక్వా రైతులు తెలిపారు. రొయ్యల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అమలాపురం పట్టణంలోని అన్ని ఆక్వా ఫీడ్ మేతల కొట్లు బంద్ చేశారు. ఈ అమలాపురం పట్టణం వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆక్వా రైతులు ఉన్నారు. మరిన్ని సమస్యలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా మీ సమస్య చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేశారు, ఇంకా పరిష్కారం కాలేదా? ఇంకా అవ్వలేదండి పరిష్కారం. అంటే మేతల రేటు విషయంలో కమిటీ వేశారు, చర్చల ద్వారా రేటు తగ్గించడం జరిగింది. వాళ్ళేమో ఇన్వాయిస్ మీద తగ్గించారు, మేము ఎంఆర్పీ మీద అడుగుతున్నాం. దాంట్లో ఇంకా ₹2 డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉండగానే రొయ్యల మేత కూడా రొయ్యల రేటు కూడా తగ్గించుకుంటున్నారు. దీనిపై కూడా ప్రాసెస్ కమిటీ వేసి రొయ్యల మేతగా ఏ రకంగా అయితే కమిటీ వేశారో మా ప్రాసెస్ కూడా రొయ్యల ప్రాసెస్ కూడా కమిటీ వేసి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమస్యలు ఇలాగే నెలల తరబడి పెండింగ్ ఉద్దేశంతో మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ అక్వా షాపులన్నీ దానికి అనుబంధంగా ఉన్న షాపులు అలాగే రొయ్యల పట్టుబడి కూడా ఈరోజు బంద్ ప్రకటించి ఇలా అమలాపురం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దళారీ వ్యవస్థ వల్ల ఈ ఆక్వా రొయ్యలకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు అన్నారు కదా, వాస్తవం అంటారు? అంటే ఈరోజు దళారీ వ్యవస్థని ఎందుకు అనవలసి వస్తుందంటే, ఇవాళ ఫీడ్ సిండికేట్ని కూడా ఎందుకు విమర్శించవలసి వస్తుందంటే, వాళ్ళు ఒక ఫీడ్ కంపెనీ రన్ చేయడానికి రా మెటీరియల్ వాళ్ళు సుమారు 6 నెలలు తక్కువ కాకుండా ఫీడ్ స్టాకింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈవేళ వాళ్ళు రేటు డిసైడ్ చేయాలంటే 6 నెలలకు సరిపడి ఫీడ్ ఉండగా మీకు ఒక 5 నెలల టైం ఇస్తున్నాం, తర్వాత ఫీడ్ ధర పెరిగింది కాబట్టి ఈ ఫీడ్ రేటు పెరుగుతుందని చెప్పి ముందే తెలియజేస్తే రైతు దాని ప్రకారం మేల్కొని అప్పుడు తక్కువ నెంబర్లు వేసుకోవటం కానీ, లేకపోతే చేయలేని పరిస్థితుల్లో రైతు క్రాప్ ఆఫ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కానీ సిండికేట్ వ్యవస్థ ఏం చేస్తుందంటే, రైతు అందరూ కూడా సీడీఎస్సి ఒక 20 రోజులు దాటినప్పటికీ మంచి రన్నింగ్లో కల్చర్ పడి ఎక్కువ ఫీడ్ వెళ్ళే టైంలో వాళ్ళు రేటు పెంచడంతో ఈవేళ రైతులు కుదేలయ్యి ఏమీ చేయలేని పరిస్థితిలో దిక్కు తోచక ఈవేళ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఈ అప్సరా చట్టాన్ని గవర్నమెంట్ పెట్టిన చట్టం కాబట్టి ఆ చట్టం అమలు అయ్యేలాగా గవర్నమెంట్ యాక్షన్ ఈ మీడియా ముఖంగా గవర్నమెంట్కి తెలియజేసి అప్సరా చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని ఈ మీడియా ద్వారా కోరటం జరుగుతుంది. మీరేం డిమాండ్ చేస్తారు? మేము ఇప్పుడు డిమాండ్ అంటే ఏమిటంటే, రా మెటీరియల్ పెరిగిందని, డాలర్ రేటు పెరిగిందని ఫీడ్ కంపెనీలన్నీ ఫీడ్ మేత పెంచినాయి. అదే డాలర్లో మేము పండించిన రొయ్యి అమ్ముతున్నారు. అటువంటిప్పుడు ఆ డాలర్ పెంచిన రొయ్యికి అమ్ముతున్నప్పుడు మా రైతుకు కూడా దానికి తగ్గట్టు మాకు రేట్ ఇచ్చి మెటీరియల్ కొనాలి. మేము అమ్మి రొయ్యి డాలర్ రేటు పెరిగినా కూడా దానికి తగ్గిస్తే 20-30 తగ్గించేస్తున్నారు, పెంచితే ₹5 పెంచుతున్నారు. అదే ఫీడ్ రేట్ అయితే వాళ్ళ ఇష్టం. డాలర్ రేటు పెరిగిందని, ముడి సరుకు పెరిగిందని డాలర్ రేటుతో పోల్చి ముడి సరుకు పెంచేశారు. అదే డాలర్ రేటుకు రొయ్యి అమ్ముతున్నప్పుడు మా రొయ్యి కూడా పెంచాలి కదని మేము ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సరా చట్టాన్ని వెంటనే అమలు చేసి ఆక్వా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే కేవలం ఇన్వాయిస్పై మాత్రమే మేత ధరలు తగ్గించారని, ఎంఆర్పీ ధరపై రేట్లు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.